స్పీచ్ ప్రారంభిస్తారు. తర్వాత ఉమారాణి గారు సంకేతం రెడీగా ఉండాలి. జై బాబా అండి సత్యవతి గారు. జై మెహర్ బాబా అండి అప్పారావు గారు. జై బాబా. అవతార్ మెహర్ బాబా की जय, అవతార్ మెహర్ బాబా की जय, అవతార్ మెహర్ బాబా की जय. అందరికీ జై మెహర్ బాబా. ఈరోజు మనము మనందరికీ తెలిసినటువంటి హమీర్పూర్లో ఉన్నారు ఆయన పరమేశ్వరి దయాళ్ నిగం. అంటే ఆయన మనం ఇప్పుడు పుకార్ అని అంటాము. ఆయన బాబా పరిధిలోకి ఎలా వచ్చారు? ఎందుకంటే బాబా సహజంగా అందరూ ఉపన్యాసాలు ఇస్తారు, ఉద్రేకపరుస్తూ ఉంటారు, మత ప్రబోధాలు చేస్తారు. కానీ బాబా పని అది కాదు. ఆయన హృదయాల్ని సంస్కరించడమే చేస్తారు. ఆయన హృదయాల్ని సంస్కరించి హృదయాల్ని తస్కరిస్తారు కూడా. సంస్కరించి ఆయన ఆ హృదయాల్ని తస్కరిస్తారు కూడా. ఆ విధంగా ఈ పరమేశ్వరి దయాళ్ నిగం ఏ రకంగా బాబా పరిధిలోకి రావడం అనేది జరిగింది, అసలు ఆయన ఎటువంటి వాడు అనేది ఇంకా మనకి టైం ఉంటే, అలాగే మనందరికీ తెలిసినటువంటి సత్యమాంగ్ కథ కూడా మనం ఎన్నోసార్లు విన్నాము, తెలిసిన విషయమే. కానీ మళ్ళీ 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 చెప్పుకోవడం ద్వారా మనకి ఆ బాబా ప్రేమకు సంబంధించి ఆయన చేసేటువంటి ఆయన, ఎందుకంటే ఆయన సర్వాంతర్యామి, సర్వులని కూడా ఉద్ధరించేటువంటి పనిగా అవతారుడు ఈ భూమి మీదకి రావడం జరిగింది. తను ఉన్నటువంటి సశరీరుడుగా తాను ఉన్నప్పుడు ఏ విధంగా ఎంతమంది హృదయాల్ని దోచుకున్నాడో చాలామంది మనకు తెలుసు. వారిలో ఈరోజు మనం పరమేశ్వరి దయాళ్ నిగం గురించి మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఎప్పుడైతే గొప్ప వాళ్ళ యొక్క సాంగత్యం చేయటం జరుగుతుందో అది మసిబారినటువంటి హృదయాలని మేలిమిలాగా బంగారంలాగా మెరిపింపజేస్తూ ఉంటుంది. హఫీజ్ అంటాడు ఈ మాటలు. ఎప్పుడైతే మహాపురుషుల సాంగత్యం చేస్తారో అలా చేయటం ద్వారా అది ఎంత గొప్పదవుతుందంటే మసిబారినటువంటి హృదయాలను కూడా మేలిమిలాగా మెరిపింపజేస్తూ ఉంటుందని హఫీజు అంటూ ఉంటాడు. సద్గురు, సూఫీగా అయినటువంటి సద్గురువు. మరి ఈ కలియుగ అవతారుడైనటువంటి మన ప్రియతమ తండ్రి మెహర్ బాబా వారు ఎంతో మంది మోడువారినటువంటి జీవితాల్ని చిగురింపజేశారు. అనేక మంది దొండగుల్ని, దోపిడీదారుల్ని తన ప్రేమతో సంస్కరించారు, వాళ్ళ హృదయాల్ని సంస్కరించారు. కేవలం తన యొక్క ప్రేమతో, తన కటాక్ష వీక్షణంతో ఆ వ్యక్తుల యొక్క హృదయాల్ని, అనేక మంది వ్యక్తుల యొక్క హృదయాల్ని సంస్కరించారు. మరి ఆ రకంగా పరమేశ్వరి దయాళ్ నిగం ఏ విధంగా సంస్కరించబడ్డాడు, ఏ విధంగా తన యొక్క హృదయాన్ని ఆయన ముందు పరిచాడు, ఆ భగవంతుడి ముందు సర్వాన్ని, తన యొక్క సర్వస్వాన్ని అర్పింపజేసుకునే స్థితికి వచ్చాడు అనేది తెలుసుకుందాం. అది చెప్పుకుంటే చిన్న మాటల్లో క్లుప్తంగానే ఉంటుంది. కానీ అసలు ఆయన ఎవరు, ఏం చేసేవాడు, ఏ పని చేసేవాడు, ఎక్కడుండేవాడు, ఎప్పుడు బాబాని కలుసుకోవడానికి ప్రయత్నం చేశాడు, ఎన్ని సంవత్సరాలు పట్టింది బాబా పరిధిలోకి రావడానికి. అంటే దేనికైనా పరిపక్వత రావాలి. ఆ పరిపక్వత వచ్చేంత వరకు కూడా ఆయన కూడా ఎదురు చూస్తూ ఉంటారు. ఆ సమయాన్ని చూసి వాళ్ళని తన హృదయాల్ని దోచుకునేటట్టుగా చేయటమే చిత్తచోరుడు, ఆ అవతార పురుషుడు. ఆయన యొక్క పని, ఆయన యొక్క అవతార కార్యక్రమం. కాబట్టి ఈరోజు పరమేశ్వరి దయాళ్ నిగం గురించి మనం చెప్పుకుందాం. మనందరికీ తెలుసు ఆయన హమీర్పూర్ జిల్లా అని. ఆయన ఇంగోట అనే గ్రామంలో పుట్టారు. అయితే ఆయనకి తండ్రి చిన్నతనంలోనే చనిపోవడం వల్ల మేనమామ దగ్గర పెరిగాడు. బిందా ప్రసాద్ నిగం ఆయన పేరు. అక్కడ హమీర్పూర్ గ్రామంలో ఉంటారనమాట ఆయన. ఒకసారి బాబా ఆదేశానుసారం 1942 సంవత్సరంలో ఏం జరిగిందంటే, బాబా దాస్ అనేటువంటి ఒక ప్రేమికుడు హమీర్పూర్ వచ్చాడు. అంటే వీళ్ళు నివసిస్తున్నటువంటి గ్రామానికి. విందా ప్రసాద్ మేనమామ దగ్గర ఉన్నాడు కదా పరమేశ్వరి దయాళ్ నిగమ్, అక్కడికి వచ్చారు. అందరికీ మెహర్ బాబా గురించి చెప్పడం కోసం వచ్చాడనమాట బాబా దాస్ 1942లో.
అప్పుడు ఈ పరమేశ్వరి దయాళ నిగము పెరిగి పెద్దవాడయ్యాడు. మేనమామ దగ్గరే తన సొంతంగా ఒక ప్రెస్ నడుపుకుంటున్నాడు. ఆయన ఆ ప్రెస్లో ఎటువంటి కరపత్రాలు అచ్చు వేస్తూ ఉంటాడంటే, ఈ ఆంగ్లేయుల పాలనని, అంటే 42 అంటే అప్పటికి ఇంకా ఉద్యమాలు జరుగుతూనే ఉన్నాయి. క్విట్ ఇండియా ఉద్యమాలని అవని ఇవని. ఇంకా 47 కదా మనకి స్వాతంత్రం వచ్చింది. ఆ 42లో ఇంకా స్వాతంత్రం రాలేదు. ఈయన వేసేటువంటి ప్రెస్లో ఈయన కరపత్రాలు ఏం వేస్తూ ఉండేవాడంటే, ఈ ఆంగ్లేయుల పాలనని నిరసిస్తూ కరపత్రాలు వేస్తూ ఉండేవాడు అనమాట, అచ్చు వేస్తూ ఉండేవాడు అనమాట. ఒకరోజు ఈ బాబా మెహర్ బాబా గురించి అందరికీ తెలియజేయడానికి బాబాదాస్ హమీర్పూర్ వచ్చాడు కదా. ఇవి వాళ్ళ మేనమామ ఇంటి ఎదురుగుండా కూర్చొని ఉండటం చూస్తాడు ఈ పుకారు. అయితే ఈ పుకారు ఏమనుకుంటాడు, సిఐడి అని అనుకుంటాడు. తన్ని గమనించడానికి వచ్చాడు, తన మీద నిఘా వేయటానికి ఎవరైనా పంపించారేమో, అంటే బ్రిటిష్ వాళ్ళు గురించి వ్యతిరేకంగా కరపత్రాలు ముద్రిస్తూ ఉంటాడు కదా, అందుకని అతనికి అనుమానం వస్తుంది. అతను కొత్త వ్యక్తి, ఎదురుగుండా అలా కూర్చొని ఉన్నాడు, ఎందుకు వచ్చాడో ఏమిటో తెలియదు అని భావించి దగ్గరికి వెళ్తాడు. తన మీద ఎవరన్నా నిఘా వేయటానికి ఎవరన్నా పంపించారేమో, నేనేం చేస్తున్నాను అని. ఎందుకంటే ఎవరిని పడితే వాళ్ళని ఆ రోజుల్లో మరి వాళ్ళకి వ్యతిరేకంగా కార్యకలాపాలు చేస్తే వెంటనే అరెస్ట్ చేయడం, జైల్లో పెట్టడం ఇదంతా జరుగుతూ ఉంటుంది కదా. అందులో ఈయన చేసే పని కూడా మరి బ్రిటిష్ పాలనని వ్యతిరేకిస్తూ కరపత్రాలు చేయిస్తూ ఉన్నాడు కదా. అప్పుడు సరే ఇతను వెళ్ళి ఎప్పటి నుంచో నివాసం ఉంటున్నవాడు కాబట్టి హమీర్పూర్లోనే కొత్త వ్యక్తి వచ్చాడు కదా, ఎందుకు వెళ్ళి దగ్గరికి వెళ్ళి అసలు ఎవరు నువ్వు, ఇక్కడికి ఎందుకు వచ్చావు అని చెప్పి అడుగుతాడు. అప్పుడు అతను చెప్తాడనమాట, బాబాదాస్, నేను మెహర్ బాబా ప్రేమికుణ్ణి, ఆయన సాక్షాత్తు దైవీ మానవుడు, ఆయన యొక్క అవతారుడు తత్వాన్ని గురించి, ఆయన గురించి భగవంతుడు భూమి మీద జన్మించాడని చెప్పడం కోసం, నేను ఈ ఊరి ప్రజలకు చెప్పడం కోసమే నేను వచ్చాను, అదే నా పని, అందుకోసమే వచ్చాను, నేను మెహర్ బాబా ప్రేమికుణ్ణి అని ఆ బాబాదాస్ చెప్తాడు. నవ్వుకుంటాడు పరమేశ్వరి దయాళు, తనలో నవ్వుకొని మేనమామ దగ్గరికి తీసుకెళ్తాడు. ఆ మేనమామతో ఈ వచ్చినటువంటి బాబాదాస్ ముచ్చటిస్తాడు. చక్కగా బాబా విషయాలు అవన్నీ కూడా చెప్పడం జరుగుతుంది అనమాట. ఆ తర్వాత అవన్నీ మాట్లాడుకోవటం అవన్నీ అయిపోయిన తర్వాత కాసేపటికి ఆ మేనమామ ఇతన్ని పిలిచి, పరమేశ్వరి దయాళని పిలిచి, ఈరోజు నీ ప్రెస్లోనే ఇతనికి పడక ఏర్పాటు చేయాలి, కొంచెం చోటు చూపించు, నైటు నీ దగ్గరే ఉంటాడు అని ఆదేశిస్తాడు మేనమామ. మరి మేనమామ చెప్పిన పని చేయాలి కదా పరమేశ్వరి దయాళనిగము. కానీ మైండ్లో మాత్రం, మనసులో మాత్రం భయం, అనుమానం, అసలు ఎందుకు వచ్చాడో అని చెప్పి అనుమానమే, భయమే. అయినప్పటికీ సరే మేనమామ చెప్పాడు కదా అని చెప్పి అలాగే ఆ రాత్రి ఆ ప్రెస్లో చోటిస్తాడు. ఆ బాబాదాస్ తర్వాత ఆ ఊళ్ళో ఉన్నటువంటి పెద్దల వాళ్ళందరినీ కలుస్తాడు, బాబా గురించి చెప్తాడు, వాళ్ళల్లో బాబా భగవంతుడని నమ్మకాన్ని కూడా కలిగింపజేస్తాడు బాబాదాస్. కానీ ఈ పరమేశ్వరి దయాళనిగం మాత్రం నమ్మల, ఆ మాటలను ఏమీ కూడా విశ్వసించలేదన్నమాట. అట్లా కొన్ని సంవత్సరాలు గడిచిపోయాయి. ఆ తర్వాత ఒకసారి ఈ హమీర్పూర్ జిల్లాలోనే డేఘార్ అనేటువంటి గ్రామంలో విపరీతమైనటువంటి కరువు వచ్చింది. అంటే ప్రజలందరూ చనిపోయేటంత కరువు అన్నమాట. కరువుతో మరణించేటువంటి పరిస్థితి అన్నమాట. తీవ్రమైనటువంటి కరువు వచ్చింది గ్రామంలో. అప్పుడు ఈ పరమేశ్వరి దయాళు ఛాలెంజ్ విసురుతాడనమాట బాబా మీద. నువ్వు ఈ యుగానికి అవతారుడు అంటున్నావు, నీకోసం వచ్చి ఎవరెవరో మరి చాలా విషయాలు చెప్పెళ్ళారు, నేనే అవతారుణ్ణి, పురుషుణ్ణి, దైవాన్ని, దేవుణ్ణి, మానవుడిగా పుట్టానని చెప్పి చెప్తున్నారు, వాళ్ళందరూ వచ్చారు, మరి నేనైతే నమ్మలేదు. మరి అయితే నువ్వేమో అక్కడ హాయిగా కూర్చున్నావు మెహరాబాద్లో, మరి ఇక్కడేమో ప్రజలేమో క్షామంతో కరువుతో అల్లాడుతున్నారు, మరి వీళ్ళందరూ ఇలా టప చనిపోతున్నారు, మరి నువ్వేమో అక్కడ హాయిగా కూర్చుంటావా, అసలు నువ్వు వీళ్ళకి సహాయం చేయని వాడివి, నువ్వేం దేవుడు అయ్యి అని చెప్పి భావించి ఆ ఉత్తరాన్ని తను మనసులో అనుకోవడం కాదు, ఏకంగా ఉత్తరమే రాసి బాబాకి పోస్ట్ చేస్తాడనమాట. అంటే అతని ఉద్దేశం ఏంటంటే అసలు మెహర్ బాబా దేవుడు కాదు, మోసగాడు, ఇతని యొక్క మోసం గురించి ప్రజలందరికీ తెలియచేయాలని మనసులో భావిస్తాడు. ఆ ఉత్తరం అయితే బాబాకి రాస్తాడు. ఆ ఉత్తరం రాసిన తర్వాత
అసలు ఈ ప్రజలందరికీ ఈయన దేవుడు దేవుడు అంటున్నారు కదా, ఆయన యొక్క మోసం ఏంటో తెలియజేయాలంటే అసలు ఈయన ఎవరో తెలుసుకోవాలి. ఆయన ఎవరో తెలుసుకోవడం కోసం ఆయనకి సంబంధించిన పుస్తకాలు చదవటం మొదలెట్టాడు. బాబాకి సంబంధించిన అన్ని పుస్తకాలు చదవటం మొదలెట్టాడు అనమాట. చదివేసేసేసి అప్పుడు ఆ పుస్తకాలంతా కూడా వ్యతిరేక్తమైనటువంటి ఆస్పెక్ట్తోనే చదువుతాడు. చదివి దాంట్లో తను వ్యతిరేకతనే తీసుకుంటాడు ఎంత చదివినప్పటికీ కూడా. తన ఉద్దేశం ఏంటి? వాటన్నిటినీ చదవటం ద్వారా బాబాతో వాదించి నువ్వు మోసగాడివి అని అందరికీ నిరూపించాలని అతని యొక్క ఉద్దేశం అన్నమాట. సరే, వీళ్ళ గ్రామానికి దగ్గరలో హరిద్వార్ ఉంది. బాబా హరిద్వార్ వస్తున్నారని వార్త తెలుస్తుంది. ఆ వార్త తెలిసి ఇతను ఒక్కడే కాకుండా ఇతను చాలా బలిష్ఠుడిగా ఇంత హైటు వెయిట్ ఉంటాడు. మన అప్పారావు గారి లాగా, ఇదివరకటి అప్పారావు గారి లాగా. ఇప్పుడు సన్నబడ్డారేమోలే అప్పారావు గారు. ఈ పరమేశ్వరి దయాళ్ నిగము మంచి పర్సనాలిటీ అనమాట. ఆయనే కాకుండా ఇంకా తనలాంటి బలాఢ్యులైనటువంటి ఒక 19 మంది యువకుల్ని పోగు చేసుకొని బాబాని ఛాలెంజ్ చేయాలని చెప్పి హరిద్వార్ వెళ్తాడనమాట. అప్పుడు అక్కడ కుంభమేళా లాంటిది జరుగుతూ ఉంటుంది. ఆ సమయంలో వేలాది ప్రజా సమూహం అక్కడ ఉంటారు. అలాంటి పరిస్థితుల్లో ఈ బాబాదాస్ ఇంతకుముందు వచ్చాడు కదా వీళ్ళ ఊరికి. అతన్ని కనుక్కొని ఎట్లా కలుసుకొని, మరి బాబా ఇక్కడికి వచ్చారు హరిద్వారు, ఎక్కడున్నారు ఆయన అని చెప్పి బాబాదాస్ని అడుగుతాడు. సరే, ఆ బాబాదాస్ వీళ్ళని గంగా నది తీరానికి తీసుకెళ్ళి ఈ నదికి అవతల గట్టున బంగళాలో ఉన్నారు బాబా, అదే ఆయన బస అని చెప్పి చూపిస్తాడు. సరే, వీళ్ళంతా మరి నది దాటి బోట్లో వెళ్ళాలి. అందుకని నది దాటి బోట్లో వెళ్ళి బాబాని ఎదుర్కొనే సాహసం చేయలేక ఏం చేస్తారంటే ఆ బంగళాకు ఎదురుగ్గానే ఉన్నటువంటి ఒక ఇంటి కప్పుపి పైకి ఎక్కి కూర్చుంటారు. నదికి అవతల బంగళాలో ఆయన ఉంటే నదికి అవతల ఒక ఇంటి కప్పుకి పైన ఎక్కి ఆ బంగళా మీద కన్నేసి ఎదురు చూస్తూ కూర్చుంటారు అన్నమాట. ఎండలో మాడిపోతూ అట్లా 3 గంటల సేపు కూర్చొని ఉంటారు. కానీ బాబా దర్శనం మాత్రం వాళ్ళకి కాలేదు. బాబా ఎక్కడ కనిపించలేదు. అక్కడ జరిగే కార్యకలాపాలన్నీ చూడాలి, ఎండగట్టాలి అనేది వాళ్ళ యొక్క ఉద్దేశం అన్నమాట. కొంతమంది ఆ గ్రూప్లో ఉన్నటువంటి కొంతమంది వెళ్ళిపోతారు. ఇక్కడ ఈయన కనిపించలే అని చెప్పి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత కొంతమంది అక్కడికి వెళ్ళి వాళ్ళని అడుగుతారు, మెహర్ బాబా ఎక్కడున్నారని. కొంతమంది తెగించి అక్కడికి వెళ్ళి అడుగుతారు. వాళ్ళకి చెప్తారు, ఇంకెక్కడ, ఆయన ఎప్పుడో ఈ ఊరు వదిలిపెట్టి పక్క ఊరికి వెళ్ళిపోయారు, నిన్నే వెళ్ళిపోయారు అని చెప్పి వాళ్ళు చెప్తారు. చూసి ఆ విషయం తెలుసుకొని ఖచ్చితంగా ఇతను మోసగాడే అని చెప్పి నిర్ణయించుకొని కొంతమంది తిరిగి వెళ్ళిపోతారు. అయితే పరమేశ్వరి దయాళ్ మాత్రం ఎక్కడ పక్క గ్రామం అని చెప్పారు కదా, 26 మైళ్ళ దూరంలో ఉంది ఆ గ్రామం. అది మరో ఇంకే గ్రామం కాదు, అదే మనం ఎక్కువగా సహవాసాలు చేస్తూ బాబా మందిరానికి వెళ్తూ ఉంటాం, డెహ్రాడూన్. ఆ డెహ్రాడూన్కి వెళ్ళారని తెలుస్తుంది అనమాట. ఆ డెహ్రాడూన్ పట్టణానికి వెళ్తాడు ఆ గ్రామం నుంచి అనమాట, హరిద్వార్ నుంచి. ఈయన ఆల్రెడీ పుస్తకాలు చదివి ఉన్నాడు కదా, ఆ పుస్తకాల్లో డాన్కిన్ పేరు వస్తుంది. ఈ బాబా మెహర్ బాబా ప్రేమికుడు డాన్కిన్ ఈయన ఈ డెహ్రాడూన్లోనే ఉండుంటాడు. కాబట్టి ముందు ఆయన అడ్రస్ తెలుసుకోవాలని చెప్పి అనుకొని డాన్కిన్ అడ్రస్ తెలుసుకొని మొత్తానికి వెతికి పట్టుకొని ఆయన దగ్గరికి వెళ్ళి బాబాయ్ ఎక్కడ ఉన్నారు అని చెప్పి అడుగుతారు. ఆయన ఈరోజు ఉదయమే వెళ్ళిపోయారు డెహ్రాడూన్ నుంచి అని చెప్పి మళ్ళీ అతను చెప్తాడు. తిరిగి ఇంటికి వెళ్ళిపోతాడు ఇంకా చేసేదేం లేక. ఆ విధంగా బాబాను చూడాలని అతను చేసేటువంటి ప్రయత్నం చేయగా ఎన్ని సంవత్సరాలు చేస్తాడంటే దాదాపు 8 సంవత్సరాలు చేస్తాడు. ఈ 1942లో మొదలు బాబా గురించి వినటం జరిగింది. ఈ రకమైనటువంటి ఈ మధ్యలో ఈ సంఘటనలన్నీ జరిగేటప్పటికి ఈ కాలం అంతా గడిచిపోయింది. 8 సంవత్సరాలు గడిచిపోయింది. 1950వ సంవత్సరం వచ్చింది. అది అక్టోబర్ 16వ తేదీ బాబా నవజీవనం గడుపుతున్నటువంటి రోజులు. అయితే ఆ అక్టోబర్ 1950వ సంవత్సరంలో అక్టోబర్ 16వ తేదీ బాబా నవజీవనం గడుపుతూ ఆ ఒక్కరోజు మళ్ళీ పాత జీవనంలోకి అడుగు పెడతారు. అలా అడుగుపెట్టి మహాబలేశ్వర్లో కొంతమందికి దర్శనం ఇస్తారనమాట. ఆ విషయం తెలుసుకుంటాడు ఈ మన ఈ పరమేశ్వరి దయాళ్ నిగం. ఆ విషయం తెలుసుకొని అక్కడికి వెళ్తాడు, మహాబలేశ్వర్కి వెళ్ళి ఈసారి ఏం తప్పించుకోలేడు, నాకు తప్పకుండా దొరికి తీరుతాడు ఈయన,
ఈయన ఏమైనా సరే ఈసారి ఈయన ఎదిరించి ఆయన మోసాన్ని ప్రజలందరికీ తెలియజేసి తీరాలి అని కంకణం కట్టుకుంటాడు. ప్రజలందరినీ నేను రక్షించాలి ఆయన బారి నుండి అని అనుకుని మహాబలేశ్వర్ బయలుదేరతాడు ఈ పరమేశ్వరి దయాళిగా. అక్కడ బాబా ఆగాఖాన్ ప్యాలెస్లో దర్శనమిస్తున్నారు. మహాబలేశ్వర్లో అనేక మంది దర్శనం కోసం వచ్చి బారులు తీరి క్యూలో నిలబడి ఉన్నారు. ఇతను కూడా మరి పద్ధతి ప్రకారం ముందుకు తోసుకుంటూ వెళ్ళటం కుదరదు కదా, క్యూలో నిలబడతాడు. చిట్ట చివరిగా నిలబడ్డాడు ఈ పరమేశ్వరి దయాళ్. అతని వంతు వచ్చింది. అక్కడికి రాగానే బాబా ఈ పరమేశ్వరి దయాళ్ని గమని ఆలింగనం చేసేసుకున్నారు. ఎప్పుడైతే బాబా ఆలింగనం చేసుకున్నాడో ఆయన అడగాలి, కడిగేయాలి, పోట్లాడాలి అని వచ్చిందంతా మర్చిపోయాడు. మనసంతా శూన్యమైపోయింది, హృదయం అంతా ఖాళీ అయిపోయింది. తేలికైపోయినటువంటి ఆ మనసుతో నిలబడలేక తూలి పడిపోబోయాడు అనమాట. బాబా పక్కనున్న వాడికి సంజ్ఞ చేసి అతన్ని పట్టుకుని ఆ పక్కన కూర్చోబెట్టమని చెప్పారనమాట. అయితే ఆ రోజు బాబా ఆయన తన యొక్క పాదాలను ఎవరు తాకొద్దని ఒక నిబంధన విధించారు. ఇతను ఆ పని ఏం చేయలేదు, ఆ పక్కన అలా కూర్చుండిపోయాడు. కానీ అది ఈ సంఘటన జరిగిన కాసేపటికి ఈ దర్శన కార్యక్రమం కొంతసేపు అయిపోయిన తర్వాత ఖాళీ టైం వచ్చింది, విరామం వచ్చింది. అప్పుడు బాబా ఏం చెప్పారంటే ఇంకా తలుపులు వేసేసరండి అని చెప్తారు, తలుపులు మూసేయమని చెప్తారు. ఇంకెవరు రాకుండా విష్ణు మాస్టర్కి చెప్తారు. ఆ విష్ణు మాస్టరు తలుపులు వేయటానికి వెళ్ళి ఎదురుగుండా గుస్తాజీ రావడం చూసి నువ్వు వస్తూ వస్తూ తలుపేసుకొని రా అని చెప్పి గుస్తాజీకి చెప్తాడు విష్ణు. ఇది స్వయంగా బాబా ఇచ్చిన ఆదేశం అని చెప్పి గుస్తాజీకి తెలియదు. అందుకని తలుపులు వేయకుండానే వచ్చేస్తాడు. అయ్యో అని చెప్పి గబగబా వెళ్ళి మళ్ళీ విష్ణు మాస్టర్ వెళ్ళి తనే తలుపులు మూసొస్తాడు. ఈ హడావిడిలోనే గబగబా ఒక 3 వ్యక్తులు వచ్చేస్తారు. మహాబలేశ్వరి విహారార్థం వచ్చినటువంటి ఒక 3 వ్యక్తులు వచ్చేసి ఇక్కడ ఎవరో మహానుభావుడు దర్శనమిస్తున్నాడంట అని తెలుసుకొని గబగబా లోపలికి వచ్చేస్తారు. ఈ తలుపులు మూసి వేసే ఆ గ్యాప్లో ఆ 3 వ్యక్తులు లోపలికి వచ్చేస్తారనమాట. మరి వాళ్ళకి ఈ పాదాలు తాకూడదన్న విషయం తెలియదు. సాధారణంగా ఎవరైనా గొప్పవాళ్ళు దర్శనమిస్తున్నారంటే ఆ పాదాల మీద పట్టడం ఆనవాయితీ కాబట్టి వీళ్ళ 3 కూడా బాబా పాదాలకి ప్రాణమిల్లటం జరుగుతుంది. అయితే ఇదంతా కూడా ఈ పుకార్ అక్కడ పక్కన స్పృహ తప్పి పడిపోయి ఉండి ఇదంతా గమనిస్తూ ఉన్నాడనమాట. వాళ్ళు 3 అలా పడేటప్పటికి ఆ రోజు బాబా ఏం చేస్తారు, ఎవరైతే తన పాదాలకు ప్రణమిల్లుతారో తిరిగి వాళ్ళందరికీ 3 సార్లు మళ్ళీ ప్రణామం చేస్తారు. కాళ్ళకి మొక్కుతారనమాట. మళ్ళీ 3 సార్లు, ఒకసారి కాదు. వాళ్ళు ఒకసారి చేస్తే బాబా వాళ్ళకి 3 సార్లు మొక్కుతారనమాట. ఇదేమిటి మహానుభావుడు గొప్ప ఆయన మా పాదాలకి నమస్కరిస్తున్నారు అయ్యయ్యో అని చెప్పి మళ్ళీ వాళ్ళు బాబా పాదాలకి నమస్కరించటం, మళ్ళీ బాబా వీళ్ళకి 3 సార్లు మళ్ళీ మొక్కటం, ఈ తంతంతా ఇలా జరుగుతూనే ఉంది. ఆ కాసేపటికి గని వచ్చి బాబు ఇది పరిస్థితి, బాబా మీరు ఎవరైనా ఈ రోజు కనుక ఆయన పాదాలకి నమస్కరిస్తే ఆయన ఖచ్చితంగా మళ్ళీ తిరిగి ఇలా 3 సార్లు మీ పాదాలకి మొక్కుతూనే ఉంటారు, కాబట్టి మీరు ఇంకా ఆపేయండి బాబు అని చెప్పి ఆ వచ్చిన వాళ్ళకి తెలియజేస్తే ఇక వాళ్ళు తప్పనిసరి ఆపేస్తారనమాట. అయితే వాళ్ళు మొక్కటం మానేస్తారు. అప్పుడు బాబా విష్ణు మాస్టర్ని పిలిచి, చూసావా నాకు కోపం తెప్పించావు, నువ్వు చేసిన తప్పు వల్లే ఇదంతా జరిగింది. సరే నువ్వు చేసిన తప్పు నేను మన్నిస్తున్నాను, మరి నాకు కోపం వచ్చింది, మరి నేను భగవంతుణ్ణి, మరి నన్ను క్షమించేది ఎవరు, కాబట్టి కోపం తెచ్చుకున్నాను కదా నేను, కాబట్టి నువ్వు నన్ను శిక్షించాలి అంటారు. నా దగ్గరికి రా, నా చెంప మీద చెల్లుమని ఒక లెంపకాయ ఇవ్వంటారు బాబా. మరి బాబా ఆజ్ఞకు బద్దుడే విష్ణు మాస్టర్ వచ్చి నెమ్మదిగా ఊరికే అలా తాకినట్టు కొడతాడు. అబ్బే అలా కాదు, నువ్వు నా ఆజ్ఞని శిరసావహించలేదు, చూడు ఇప్పుడు నీ పక్షాన మినూ ఖరాసు వచ్చి నన్ను లెంపకాయ కొడతాడు. ఆయన ఎవరు, ఒక పోలీస్ అధికారి అనమాట, పాకిస్తాన్ నుండి వచ్చినటువంటి మినూ ఖరాస్. అప్పుడు ఆ మినూ ఖరాస్ అప్పుడే మనసులో అనుకుంటాడు, బాబా గనక నాకు ఈ పని గనక అప్పగించి ఉంటే పోలీస్ నా దెబ్బ కదా ఎట్లా ఉంటుందో నేను చూపించి ఉందును అని ఆయన మనసులో అనుకుంటూ ఉంటాడు. వెంటనే బాబా ఈ మినూ ఖరాస్నే పిలుస్తాడు. ఆయన ఆశ్చర్యపోయి మరి పులిలాగా ఒక్క దుముకుతో వచ్చేసేసి చాచి ఒక్క లెంపకాయ ఇస్తాడు బాబాకి.
ఎంత గట్టిగా కొడతారంటే బాబా ముఖం అంతా ఎర్రగా కందిపోతుంది. అయితే అంత బాధలో కూడా బాబా చిరునవ్వు నవ్వుతూ ఇది విధేయత అంటే ఈ విధంగా ఉండాలి అని సంజ్ఞ చేసి అతన్ని దగ్గరికి పిలిచి ఆలింగనం ఇచ్చి నిన్ను కూడా నేను క్షమించానులే అని చెప్పి చెప్తాడనమాట ఆ మినూకరాస్ని. ఇదంతా చూస్తున్నాడు ఈ పరమేశ్వరి దయా. ఇదేంటి శిష్యుడు తప్పు చేస్తే తనకు తాను శిక్షింప చేసుకుంటున్నాడు ఈ గురుత్తముణ్ణి అని చెప్పి ఆశ్చర్యచకితుడైపోయి తన హృదయంలో పరితప్త హృదయం తెచ్చేసుకొని పశ్చాత్తాపడిపోతూ కన్నీరు కారుస్తూ తన ఒంటి మీద దుస్తులన్నీ తీసి పక్కన పడేసి బాబా ముందు పెట్టేసి చేతులు జోడించి గట్టిగా బాబా నేను నీకు సర్వార్పణ గావించుకుంటున్నాను అని పెద్ద కేకేస్తాడనమాట. అప్పుడు బాబా అతన్ని దగ్గరికి పిలిచి ఆలింగనం చేసుకొని అతని దుస్తులు స్వయంగా బాబా ముద్దు పెట్టుకొని మళ్ళీ అవి తిరిగి ఇచ్చివేస్తూ లేచి వీటిని ముందు ధరించు, నీ సర్వార్పణ నేను అంగీకరిస్తున్నానులే, అయితే నువ్వు నీ ఊరెళ్ళు యథాప్రకారం నీ పనులు నువ్వు చేసుకో, కానీ ఇవాటి నుండి నువ్వు చేసే పనులన్నీ కూడా నా కోసం చెయ్యాలి సుమా అని చెప్పి బాబా అప్పుడు చెప్తారనమాట. అప్పటి నుండి మెహర్ బాబానే దైవంగా స్వీకరిస్తూ పరమేశ్వరి దయాళ్ తన గ్రామానికి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత ప్రసిద్ధ బాబా ప్రేమికుడుగా తయారైనటువంటి మన పుకార్ 1952 సంవత్సరంలో బాబా ఇంగోటా గ్రామానికి వెళ్తారు. వెళ్ళినప్పుడు బాబా అక్కడ లక్ష్మీచంద్ పాలెవాలా అనే ఆయన ఇంటి ముందు మట్టిలో కూర్చొని ఉంటాడు. దేవాది దేవుడు భగవంతుడు ఈ రకంగా కింద కూర్చున్నారని బాధతో నిగ్రహించుకోలేక పట్టు తప్పి బాధపడుతూ, ఆ రోజుల్లో అవన్నీ కూడా చాలా పేద గ్రామాలు. హమీర్పూర్ అంటే చాలా పేద గ్రామాలు, మనకు తెలుసు, బాబా చాలాసార్లు చెప్తారు. ఆ బాధపడుతూ ఉండడం, తను తాను నిగ్రహించుకోలేనటువంటి స్థితిలో బాధపడతాడు. ఆ దేవదేవుడు ఏంటి ఈ మట్టిలో ఇలా కింద కూర్చోవడం ఏంటి అని. ఆ పట్టు తప్పి బాబా కాళ్ళ దగ్గరకు వచ్చి పడి ఆ తర్వాత బాబా పాదాల మీద ఎప్పుడైతే పడతాడో వాటిని సున్నితంగా చక్కగా ఒత్తుతూ ఉంటాడనమాట. అప్పుడు బాబా ఇచ్చిన అనుగ్రహం చూడండి, ఒళ్ళు గగురు పడుస్తుంది మనకి. పుకార్, నేను రామునిగా వచ్చినప్పుడు నువ్వు నా హనుమాన్వి అని చెప్పి చెప్తారనమాట. మరి ఈ యుగావతారుడైనటువంటి మెహర్ బాబా సన్నిధికి రావడానికి ఆయన చేసినటువంటి ఆ ప్రయత్నము, ఆ బాబా అతని యొక్క హృదయాన్ని సంస్కరించి హృదయాన్ని దొంగిలించి రాముడిగా వచ్చినప్పుడు నువ్వు తన యొక్క పాత్ర ఏమిటో తెలియజేసినటువంటి ఆ సన్నివేశం నిజంగా చాలా మనం చెప్పుకుంటూ వినుకుంటూ ఉన్నటువంటి మనకే ఎంతో ఆనందాన్ని కలుగజేస్తూ ఉంటుంది. ఈ రకంగా ఒకనొక నాడు మోసగాడు అని ప్రపంచానికి చెప్పాలి అనే ఉద్దేశంతో వచ్చినటువంటి పుకార్కి ఈ మనసులో వచ్చినటువంటి ఆ మార్పు, బాబా ఏమైనా ప్రవచనాలు ఇచ్చి మార్చారా, ఏమైనా ప్రబోధాలు చేశారా? మౌనంగా ఉన్నారు. ఆదర్శవంతమైనటువంటి చర్య ద్వారా, ఇక్కడ జరుగుతున్నటువంటి ఆ చర్య ఆదర్శవంతమైనటువంటి చర్య ద్వారా మార్పు తెప్పించారు. శిష్యుడు తప్పు చేస్తే గురువులు దండిస్తారు, కానీ శిష్యుడు చేసిన తప్పుకి తన్ను తానే కఠినంగా శిక్షింప చేసుకునేటువంటి అసలు ఇలాంటి ఉదంతాలు పురాణాల్లో కూడా ఎక్కడ కనిపించవు. అది సామాన్యమైనటువంటి వాళ్ళకి సాధ్యపడమైనటువంటి పని. సాక్షాత్తు పరమాత్మ స్వరూపుడైనటువంటి మెహర్ బాబా మన ప్రీతమ తండ్రి తన్ను తాను శిక్షింప చేసుకోవడమే కాకుండా ఆ శిష్యుడిని క్షమించి ఇంకా వేరే వేరే అజ్ఞాత వ్యక్తి హృదయాల్లో కూడా పరిణామం కలిగేటట్లు చేస్తారు. అవి ఈ రకంగా పుకారు హృదయాన్ని సంస్కరించారు, తస్కరించారు బాబా. ఇంకా 5 నిమిషాలే ఉంది కాబట్టి సత్యమాంగ్ గురించి పూర్తిగా చెప్పడం అవ్వదు. నెక్స్ట్ ఎవరికన్నా సంకీర్తనకి అవకాశం ఇవ్వండి. జై మెహర్ బాబా అండి. అప్పారావు గారు. జై బాబా. జై బాబా అండి. మీరు పుకార్ది రామాయణంలో అక్కడ దాకా సీన్ దాకా తీసుకొచ్చారు. అయితే అక్కడ ఏంటంటే అమీర్పూర్ పేద గ్రామమే, అయితే అక్కడ బాబా కూర్చోవటానికి ఎక్కడ స్పేస్ లేదని చెప్పి పుకారు చాలా బాధపడుతూ బాబాని
తన వీపు మీద కూర్చోమంటాడు. అప్పుడు కుర్చీలాగా వీపు మీద కూర్చుంటే అప్పుడు బాబా అంటాడు అన్నమాట, నువ్వు నాకు హనుమాన్ లాంటి వాడివి. అదొకటి నేను చెప్పాలనుకున్నాను. మీరు అది పాదాలలాగా చెప్పారు కానీ పాదాలు నొక్కాడని చెప్పారు. అక్కడ ఆయన వీపు మీద కూర్చున్నాడు అనమాట పుకార్. బాబా పుకార్ వీపు మీద కూర్చున్నాడు. అప్పుడు బాబా అన్నాడు అనమాట, నువ్వు నా హనుమాన్. సరే అండి, జై బాబా అండి. ఇప్పుడు ఉమారాణి గారు ఒక సంకేతం చేస్తారు, తర్వాత విశాలి గారు ఒక సంకేతం చేస్తారు, తర్వాత ఎం నాగమణి గారు, మీరు ముగ్గురు సంకేతాలు చేస్తారు.